భారత్ మాతా కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. జయలక్ష్మి పుత్రునకు జయము జయము. జగదేక గీతా ప్రచారకునకు జయము జయము. గణపతి సత్యనారాయణ స్వామీజీకి జయము జయము. ఈరోజు మనం ప్రపంచమంతా ఆచరించవలసినటువంటి అద్భుత గ్రంథం, పాటించవలసిన అద్భుత గ్రంథం భగవద్గీత. కాలిపోతున్న ఈ ప్రపంచంలో మనం సేద తీర్చగలిగేటువంటి ఒకే ఒక గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతని కాలిఫోర్నియాలో కొన్ని వేల మంది విద్యార్థుల మధ్యలో తాను కూడా వారితో పాటు నడుస్తూ కూర్చుంటూ విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భగవద్గీత అంతమందికి నేర్పించి వారందరినీ తరింపజేయడానికి తానే కదలి వచ్చినటువంటి దత్తావతారం శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు కాలిఫోర్నియాలో మీరు చూడండి, అద్భుతంగా దీప ప్రజ్వలన చేసి పాపం మాత్రమే ఎరిగినటువంటి ఆ దేశంలో దీపం వెలిగించి గీత అందరి మేలు కోరుతుంది, ఈ లోకంలో అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా మళ్ళీ గుర్తు చేస్తూ ఈ రోజున కాలిఫోర్నియాలో అద్భుతంగా భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అద్భుతాన్ని మీరు వీక్షించండి. మనం భారతీయులుగా, హిందువులుగా ఇక్కడ ఉంటూ గీత నేర్చుకోకపోతే అది ఎంత మిస్టేక్ అవుతుంది. కృష్ణుడు మిస్టిక్ యోగి శక్తి కలిగినటువంటి వారు. మనం మిస్టేక్ చేయకూడదు. ఆ మిస్టిక్ పవర్ కలిగినటువంటి యోగేశ్వరుడైన కృష్ణుని పొందాలి. అందుకని గణపతి సత్యనారాయణ స్వామి ఈ వయస్సులో 85 ఏళ్ళ వయస్సులో వారంతా ప్రయాణం చేసి అమెరికా వెళ్ళి వారి సందేశంలో ఇంకేం చెప్పారో అంటే లోకా సమస్త సుగుణోభవంతో పాటు వసుదైవ కుటుంబకం అని భగవద్గీత చెప్తున్నటువంటి మాటని వారందరికీ చెబుతూ మనకింత ఆతిథ్యం ఇచ్చినటువంటి అమెరికా బాగుండాలి. గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ హోల్ వరల్డ్. ఎంత గొప్ప సందేశం! ఇటువంటి సందేశాన్ని మనకిచ్చినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారికి ప్రణామాలతో జై జై గీత భగవద్గీత. పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీకి జై. జై గురుదత్త. జై గురుదత్త.